హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ బాగున్నారని అనుకుంటున్నా. మీరు గనక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయడం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఇది కార్తీక శనివారం రోజు తీసిన బ్లాగ్ అండి. పాపకి జొన్న రవ్వతో ఉప్మా చేస్తున్నా. గోధుమ రవ్వ ఉంటుంది, ఆ రవ్వతో ఉప్మా బ్రేక్ఫాస్ట్ గా చేసిన. వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి బాక్స్ లో పెట్టి పంపించేసిన. ఇంకా క్లీనింగ్ వర్క్స్ మొత్తం అయిపోయింది. సింపుల్ గా ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. నేను పూజ చేసుకునేసరికి 8 o'clock అయితే అయింది. మార్నింగ్ క్లీనింగ్ వర్క్స్ అయిపోయిన తర్వాత పాపకి వంట చేయడం స్టార్ట్ చేస్తా కదా, అలా పాపని కాలేజీకి పంపించిన ప్రశాంతంగా ఇలా పూజ అయితే చేసుకుంటానండి. పూజ అయిపోయేసరికి కరెక్ట్ 8 అయిపోయింది. ఇంకా లంచ్ కి అయితే ప్రిపేర్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇప్పుడు నేనైతే ఇంకా లంచ్ కి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. మంచిగా పూజ అయితే చేసుకున్న ప్రశాంతంగా. బాబు కూడా వచ్చిండు. మేము నైట్ వచ్చేసరికి 10 అయింది. హైదరాబాద్కి గృహప్రవేశానికి వెళ్ళిన లేట్ అయిందనమాట. టైర్డ్ అయిపోయినా కొంచెం జర్నీ కదా, అందుకని చెప్పేసి ఇంకా నైట్ ఏమీ నేను చిక్కుడుకాయలు కట్ చేసుకోవడం అదంతా ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు. అందుకోసమని ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నా. చిక్కుడుకాయ కర్రీ చేయాలి. ఇది సరిపోయేటట్లేదు. 1/2 kg తీసుకొచ్చిన. ఇంకా తోటకూర కూడా ఉంది. తోటకూర కూడా వండదాం అనుకుంటున్నా కానీ టైంని బట్టి చూస్తా. శారీస్ చూడడానికి వస్తానని అన్నారు. వాళ్ళతోటి ఇంకా ఒక 1 hour అయినా పడుతుంది కదా. శారీస్ తీసుకుంటే అక్క ఇంట్లోనే ఉన్నారా అంటే సరే రండి రా అని చెప్పిన. ఇప్పుడైతే తొందరగా ఈ చిక్కుడుగా కట్ చేసి కర్రీ చేయాలి. వాళ్ళు వచ్చేసరికి వంట అయింది అనుకోండి. వాళ్ళతో కాసేపైనా శారీస్ చూపించవచ్చు కదా. అట్లా నేను టైం మెయింటైన్ చేసుకుంటాను అన్నమాట, టైమింగ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మా వారైతే 1కే వస్తాడు. ఇంకా బాబు కూడా ఇంకా లేవలేదన్నమాట, కొంచెం లేట్గా లేస్తూ ఉన్నాడు. బాబు లేచేసరికి నా వంట కంప్లీట్ అయితే డైరెక్ట్ ఇక లంచ్ చేసేస్తాడు బాబు కూడా. మా వారు కూడా వచ్చి లంచ్ చేసినా కూడా వంట రెడీగా ఉంటే బాగుంటుంది కదా, అదన్నమాట. ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేద్దాము. ఓకే. చిక్కుడుకాయ కట్ చేస్తూ ఉన్నాను. లేతగా ఉంది, టేస్టీగా ఉండేటట్టుంది. 1/2 kg తీసుకొచ్చిన. అది ఎటు సరిపోయేటట్లేదు. ఇంకా టమాటాలు వేసి వండదామని చెప్పేసి ఇలా చిక్కుడుకాయ అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇట్లాంటి కూరగాయలు మనం ఈవినింగ్ టైంలో కట్ చేసి పెట్టేసుకుంటే నైట్ మార్నింగ్ ఈజీగా అయిపోతుంది. కాకపోతే మేము లేమండి, హైదరాబాద్కి వెళ్ళినాం. ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన నుంచి ఈ మాసంలో ఎక్కువ మంచి రోజులు ఉంటాయి కదండి. సత్యనారాయణ వ్రతాలు, గృహప్రవేశాలు ఎక్కువ చేసుకుంటారు కదా. వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి కదా, అలా వెళ్ళాల్సి వస్తుంది. ఈ మధ్య వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నా. అందుకోసమే బాబుకి కూడా ఒక 2 days హాలిడేస్ ఇచ్చారు. అందుకోసం మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు తీసుకొని వచ్చినాం నైట్. ఇంకా నెక్స్ట్ డే సండే ఉంటాడు. మండే రోజు మార్నింగ్ వెళ్తాడు అనుకుంటా. ఇంకా 2 days అయినా ఉంటాడు కదా అని చెప్పి ఎలాగో మేము వెళ్ళినాం కదా అని వచ్చేటప్పుడు తీసుకొచ్చినాము. ఇలా డైరెక్ట్గా వంట చేసేస్తున్నానండి. మా వారైతే బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తా అని చెప్పిండు. ఎందుకంటే 6 o'clock వరకే బయటకు వెళ్ళిండు అనమాట. అంత మార్నింగ్ ఇంట్లో చేసినా కూడా తినాలనిపించదు కదా. అసలు ఈ చలికాలము ఆకలి అనిపించట్లేదు అనమాట. మార్నింగే జస్ట్ హాట్ వాటర్ తాగి వెళ్ళిండు. ఇంకా బయట 9 వరకు అట్లా ఆకలైనప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తా అని చెప్పిండు. 1 వరకు లంచ్కి వస్తానైతే చెప్పిండు అనమాట. అందుకోసం నేను వంట తొందరగా ఎందుకు ప్రిపేర్ చేసుకుంటున్నానంటే, మా పక్కన మా కాలనీలో శారీస్ తీసుకోవడానికి వస్తా అని చెప్పారు. వాళ్ళు వచ్చేసరికి నేను వంట చేసుకుంటూ ఉంటే వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు కదా. అందుకని చెప్పి ఇంకా వంట చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనుకోండి. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో స్పెండ్ చేయొచ్చు. కాసేపు అయినా కూడా 1 hour 1.5 hour అయినా ఉంటారు కదా వాళ్ళు. అట్లా అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటానండి వర్క్ అనేది. అందుకోసం ఇక్కడ చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. చిక్కుడుకాయ 1/2 kg ఉంది, సరిపోదు అని చెప్పిన కదా. చారు చేద్దాం అనుకున్నా. కాకపోతే హాస్టల్లో ఎప్పుడు సాంబార్ అని అట్లనే వేస్తూ ఉంటారు కదా వాళ్ళకి. అందుకని చెప్పి బాబు సాంబార్ ఇష్టపడట్లేదు. అందుకోసం నేను చారు చేయట్లేదండి. అందుకే ఇందులోనే టమాటాలు వేసి వండాం అనుకోండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. మా ముగ్గురికైనా సరిపోతుంది. పాపకి ఎలాగూ వెజిటేబుల్ రైస్ చేసి పంపించిన అనమాట. అన్ని వెజిటేబుల్స్ వేసి తాలింపు వేసిన అన్నాన్ని. కొంచెం టైం సరిపోలేదనమాట. మార్నింగ్ కూడా కొంచెం లేట్గా లేచిన నేను కూడా. ఈరోజు మన ఛానల్లో ఎక్కువ కామెంట్స్ వచ్చేది, అక్క మీరు అంత ఎర్లీ మార్నింగ్ ఎలా లేవగలుగుతున్నారు, ఎలా పని చేసుకోగలుగుతున్నారు, మరి నైట్ ఎన్ని గంటలకు పడుకుంటారని చెప్పి అడుగుతూ ఉన్నారండి. నేను 9:30 నుంచి 10:30 లోపు పడుకుంటానండి. ఒకవేళ ఏమైనా వర్క్స్ ఉండి లేటుగా 10:30 కాదు 11:30 వరకు పడుకున్నా కూడా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 4:30 వరకే లేవాలి. ఎందుకంటే పాప కాలేజ్కి 7కే వ్యాన్ వస్తుంది కాబట్టి నాకు అస్సలు టైం సరిపోదు. ఆమెను హడావిడిగా పంపించడం నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పి నేను ఆ 1 hour ఎట్లాగూ ముందే లేచాను అనుకోండి, పాప హ్యాపీగా వెళ్ళిపోతుంది. నాకు కూడా హడావిడి లేకుండా ఉంటుందని చెప్పి 4 నుంచి 4:30 వరకు లేస్తానండి. మ్యాక్సిమం ఎప్పుడైనా లేట్ అయితే 5 అవుతుంది అనమాట, అంతే. ఇలా 11:30కి పడుకున్న రోజులో నేను
మధ్యాహ్నం కవర్ చేసుకుంటానన్నమాట. మధ్యాహ్నం కంపల్సరీగా 1 అవర్ పడుకుంటా. ఎందుకంటే నాకు 11:30కి పడుకొని 4కి లేచానంటే నాకు నిద్ర సరిపోదు. అందుకని చెప్పి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత 1 వరకు లంచ్ చేస్తాం కదా, 2 వరకు 2:30 వరకు అట్లా పడుకుంటా అనమాట. లంచ్ చేసిన వెంటనే పడుకోవద్దు కదా. 2:30 వరకు అట్లా పడుకున్నాను అనుకోండి, 1 అవర్ 3:30 వరకు పడుకుంటా అనమాట కంపల్సరీగా. అట్లయితేనే మళ్ళీ ఈవినింగ్ వర్క్స్ చేసుకోగలుగుతా. అలా నా టైమింగ్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా, మనం సిక్ అయితే మళ్ళీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతారు. అందుకని చెప్పి ఇట్లా మధ్యాహ్నం అయితే పడుకుంటానండి. ఇది విషయము, నేను ఎన్ని గంటలకు లేస్తాననేది మీకు ఆన్సర్ దొరికే ఉంటుంది. ఇంకా 2 డేస్ నుంచి మేము లేమండి. ఒకరోజు హైదరాబాద్ వెళ్ళినాం, ఒకరోజు వేరే వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే వెళ్ళినాం. ఆ 2 రోజులు ఇంట్లో లేనందుకు ఇంకా నేను పాలు తోడు పెట్టలేదన్నమాట. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మేము 5:30, 6 కల్లా బయటికి వెళ్తాం అనమాట. 3 అవర్స్ అయినా పడుతుంది కదా. 9 వరకు 9:30 వరకు అలా చేరుకుంటాం ఏ ఫంక్షన్స్ అయినా కూడా. అందుకోసం పాలు వేడి చేయడం, తోడేయడం అదంతా టైం ఏమీ సరిపోదు. అందుకని చెప్పి ఇంకా పాలు కూడా తీసుకురామన్నమాట. ఆ 2 రోజులు తీసుకురాలేదు. ఇంకా ఈరోజైతే పెరుగు లేదు, సడన్గా నైటే వచ్చేసినాం కదా అని చెప్పేసి 2 రోజుల కిందటి పెరుగు పుల్లగా ఉంటుంది కదా, పిల్లలు తినలేరు. అందుకని చెప్పి పెరుగు ప్యాకెట్ అయితే తీసుకొచ్చినామండి. బయట నుంచి తీసుకొచ్చిన పెరుగు మా వారికి అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడు తిననియరనమాట మమ్మల్ని కూడా. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఫంక్షన్స్లో బయట పెరుగు తినకూడదని చెప్తూ ఉంటాడు. కాకపోతే ఎప్పుడైనా ఒకసారి తప్పదు. మళ్ళీ తోడేయడానికి కూడా ఫ్రెష్ పెరుగు తోడేస్తేనే మళ్ళీ మనం ఈ పాలతో వేసుకున్నప్పుడు పెరుగు అనేది తీయగా తోడుకుంటుంది. మనం పుల్లటి పెరుగు వేసామనుకోండి, మన పెరుగు కూడా తోడుకున్న తర్వాత పుల్లగానే అవుతుంది. అందుకని చెప్పి పెరుగు తోడేయడానికి కూడా యూజ్ కావాలి కదా అని చెప్పి ప్యాకెట్ అయితే తెప్పించిన. ఇంకా ఈ రోజుకు తినడానికి అవుతుంది, మళ్ళీ పెరుగు తోడేయడానికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి అట్లా బాబుని తీసుకురమ్మంటే తీసుకొచ్చిండు. అదన్నమాట. ఇంకా చూసిరు కదా, చిక్కుడుగా టమాటా కర్రీ ఎమ్మిగా రెడీ అయిపోయింది. అసలు ఈరోజు ఎంత టేస్టీగా ఉన్నదంటే చెప్పలేనండి మాటల్లో. ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ సీజన్లో మేము చిక్కుడుగాయలు తినడము, చిక్కుడుగాయ కర్రీ తినడము. ఇవి లోకల్ చిక్కుడుగాయలు అనుకుంటా. తొందరగా మంచిగా ఉడికింది. ఆయిల్ తక్కువ వేసినా కూడా మళ్ళీ మేము పల్లీలు నువ్వులు కలిపి పట్టించిన ఆయిల్తో కూరలు వండుకుంటాం కదా, చాలా టేస్టీగా ఉంటున్నాయండి కర్రీస్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బయట ఆయిల్స్ అంత ప్యూర్గానైతే ఉండయని అనిపిస్తుంది నాకు. అప్పుడప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఆ వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేసిన, ఎన్ని కిలోలు పట్టిస్తే ఎంత ఆయిల్ వస్తుంది అనేది కూడా నేను క్లియర్గా చెప్పిన అనమాట ఒక వీడియోలో. ఇంకా తర్వాత లంచ్ అయితే చేస్తూ ఉన్నాను. ఏంటక్క ఒక్కరే చేస్తున్నారు లంచ్, ఫ్యామిలీ అందరు కూర్చొని చేయట్లేదు అనుకుంటున్నారా? అదేం లేదండి. బాబు ఇంకా తొందరనే లేచిండు. ఇంకా మా వారు మా బాబు కలిసి ఇద్దరు లంచ్ తినేసిరనమాట 1 వరకే. నేను తినేసరికి 2 అయిందనమాట. శారీస్కి వస్తారని చెప్పినా కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే లేట్ అయిపోయింది నాకు. ఇంకా వీళ్ళిద్దరినైతే లంచ్ చేయమని చెప్పిన, బాబుని అండ్ మా వారిని. అదన్నమాట. ఇంకా అలా నేను ఒక్కమైనా కూర్చొని లంచ్ అయితే చేసిన. నాకైతే ఒక్కదాన్ని కూర్చొని లంచ్ చేయడం అంటే అస్సలు నచ్చదండి. ఎందుకో ఏదోలా అనిపిస్తుంది అన్నమాట. అందరం కూర్చొని తినడం అంటే చాలా ఇష్టం అండి నాకు. ఒక్కదాన్ని కూర్చొని తింటే ఏదో ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది, లోలీగా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. ఏదైనా ఫోన్ పెట్టుకొని తిన్నా కూడా, ఏదైనా టీవీ పెట్టుకొని తిన్నా కూడా నాకు మనశ్శాంతిగా అనిపించదు. అట్లీస్ట్ ఒక్కరైనా ఉండాలి ఫ్యామిలీలో, నేను తినేటప్పుడు మాట్లాడుకుంటూ తినాలనిపిస్తుంది. మీకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయా ఏమైనా? నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా బాబుని 4 o'clock అవుతుంది. అలా కర్టెన్స్ పెట్టు బిడ్డ, నాకు పైకి ఎక్కడం దిగడం ఇబ్బంది అవుతుంది, అవన్నీ సెట్ చేయి నాన్న అంటే అవన్నీ సెట్ చేసిండు బాబు. ఇంకా నాకు పని తప్పిందనమాట అది. ఇంకా 4:35 అవుతుంది కదా, పాప కూడా కాలేజీ నుంచి వస్తుంది. ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని ఇలా స్వీట్ కార్న్ అయితే ఉడికించిన. నాకైతే స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం అండి. బాబు కూడా మంచిగా తింటాడు స్వీట్ కార్న్, అందుకే తీసుకొచ్చినాం. స్వీట్ కార్న్ అయితే ఉడికించిన. అమ్మేండు ఫస్ట్ స్వీట్ కార్న్ తిన్నుర్రి, చల్లగా అవుతుంది. వేడి స్వీట్ కార్న్ చెప్తా డాడీకి. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో నాని తొందరగా తిన్నుర్రి. ఇక్కడ వేడిగా స్వీట్ కార్న్ తినమంటే అప్పుడే మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసి వచ్చిండు. ఇది దేవుని నోము దారం అనమాట, బాబుకి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన. ఫస్ట్ అది కట్ చేయి. సీజర్లు మన ఇంట్లో
ఎందుకు స్టాక్ మన వంటకు వచ్చింది కట్ చేయాల్సిందా సంవత్సరం అంతా కాపాడుకున్నాను మన ఇంట్లో అందరికీ ఉంటుంది సంవత్సరం అంతా కదా చిన్న గిట్ల అయింది నాదైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది అయ్యో ఇంత చాలా లోపల పెట్టి చూడు దీంతోనే తిరుగుతుంది మళ్ళీ కింది దాంతో మళ్ళీ ఇంకో 3 కిందికి మధ్యలో డాడీ నువ్వు అదే షాక్ గసంటి పట్టుకో బోండపో కదా ఏం కాదు ఇది ఏంటిదని ఒక కాలేజ్ ఇద్దరు ముగ్గురు అడిగింది తెలియకనా ఇది నూనె దారం అంటారు అనుకుంటున్నా ఇగో అది ఇది కలిసి చెట్టు అందరు నాన్న రోజు ఉంచుకుంటారు రొబ్బనికి అది టైట్ అయింది కాదు టైట్ కాలే ఇంకా అట్లనే నాదైతే ఇంకా తడిచి బాగా టైట్ అవుతుంది ఇంక కట్ చేయరా ఇది నిన్న ఆంటీ కట్టింది 24 అవర్స్కి ఎక్కువ ఉండద్ది మళ్ళీ నాన్ వెజ్ తింటే స్వీట్ కార్న్ చల్లారిపోతూ ఉన్నాయండి వేడివేడిగా తింటేనే బాగుంటాయి కదా అవి అందుకని చెప్పి ఇంకా అంతలోపు మా వారు కూడా వచ్చిండు అందరం కలిసి కూర్చొని తిన్నామండి చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పటికీ ఇలా ఫ్యామిలీ అందరం కూర్చొని తినలేము బాబు మిస్ అవుతూ ఉంటాడు హాస్టల్లో ఉంటాడు కాబట్టి ఇప్పటి పిల్లలకి బంధుత్వాలు అన్నా కూడా మనం పరిచయం చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ ఇంట్లో ఉండరు కదా చదువు అని చెప్పి రోజులే అట్లా వచ్చినాయండి నిజమా కాదా మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్